షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నంత కాలం ఈ ఆస్తుల గొడవ నడుస్తూనే ఉంటదా? ఇది సజీవంగా ఉంటదా ఇది? ఇప్పుడు వాస్తవానికి ఏందంటే, ఇది కోర్టులో నడుస్తా ఉంది. ఆ! కోర్టు ఏదో రోజు తెలుస్తది. ఓకే. అది ఈ రోజో, ఇంక 4 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకు తెలుస్తది. హ్మ్. వీళ్ళు హై వీవీఐపీలు కాబట్టి హ్మ్. ఇది మార్కెట్‌లో నడుస్తా ఉన్నది. హ్మ్. ఇలాంటి కొందరు మీడియేటర్స్ వాళ్ళ అవసరం కోసం దాంట్లో అగ్గి రాజేస్తారు తప్ప ఇంకొకటి లేదు. హ్మ్. ప్రతి ఒక్క దానికి ఒక ఎండింగ్ ఉంటదండి. అవును. దెర్ విల్ బి ఎండింగ్ ప్రాసెస్. రైట్. అంటే ఇప్పుడు ఆ సరస్వతి పవర్ గదా! అవును. దాని విషయంలోనే గదా గొడవ? అంటే ఇప్పుడు చాలా క్లియర్‌గా విజయమ్మ గారు చెప్పారు. హ్మ్. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. వీళ్ళేమన్నారంటే మొన్న ఒకరు మాట్లాడుకుంటూ, "అమ్మ నీకిచ్చిన షేర్స్ నువ్వు అమ్ముకోవడం వల్ల మాకు బెయిల్ రద్దయితది" అన్నారు. హ్మ్. అన్న మీరు ఒకటి అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు అయితుంది. అంటే అవును. ఎవరి దారిలో వాళ్ళు ఉండి 10 హ్మ్. సంవత్సరాలు అయితుంది. హ్మ్. ఇప్పుడు నీకు ఒక బిజినెస్ పెడతావు. లాసో, ప్రాఫిటో వస్తది. నీకు వచ్చిన ఆస్తిని నువ్వు ఏమైనా చేసుకుంటావా? లేకపోతే అట్లా అడ్డం పెడతావా? నా ఇష్టం. మరి మా షేర్లు మేము అమ్ముకుంటామంటే నొప్పేది మాకు అర్థమవుతది. హ్మ్. ఇప్పుడు అంటే ఇంటర్నల్‌గా మనం మాట్లాడకూడదని మాటలే. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. హ్మ్. దాని సమస్య ఎవరు సాల్వ్ చేయాలి? ఎవరిది వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి కదా! అవును. మేము మీ దగ్గర వచ్చి దేహి అని అడగట్లేదు కదా! మాకున్నదే మేము అమ్ముకుంటాం అంటే మీరు వద్దంటా ఉన్నారు. బ్లేమ్ చేస్తా ఉన్నారు. హ్మ్. ప్లస్ సేమ్ టైమ్ విజయమ్మ గారు అంత క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు మీరు హ్మ్. మీరు ప్రశ్నిస్తుర్రు ఏంటంటే ఈరోజు, మీరు విజయమ్మ గారు ప్రశ్నిస్తుర్రు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నించినట్టే. హ్మ్. అంతే కదండీ! ఇప్పుడు రైట్. విజయమ్మ గారిని ప్రశ్నిస్తుర్రు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నించినట్టే మీరు. మళ్ళా హ్మ్. మీరు అభిమాని అంటారు. ఎట్లయితది? హ్మ్. ఇప్పుడు విజయమ్మ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటదండి? ఆ! రైట్. అట్లాగే ఇప్పుడు కొండా రాఘవరెడ్డి గారు ఎట్లయితే అటు జంప్ అయ్యాడని మీరు అనుకుంటున్నారో, అట్లానే ఇప్పుడు షర్మిల గారి వెనుక ఉన్న మిగతా వాళ్ళని కూడా లాగేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఎనీ పొలిటికల్‌గా ఏమైతదంటే అండి, అభిమానం వేరు, రాజకీయం వేరు. అవును. మేమందరం అంటే ఈరోజు మాట్లాడే ప్రతి మాటకి ఓ ప్రూఫ్ ఉండాలి. ప్రతి అవును. మాటకి ఒక డిస్కషన్ ఉంటది. కరెక్ట్. టైం వచ్చినప్పుడు మాట్లాడడానికి. తెలంగాణలో అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు, పార్టీ స్టార్ట్ అయినప్పుడు జగన్ గారు ఎంతో, షర్మిల గారు అంతే హ్మ్. క్యాడర్‌కి ఆఫ్ కోర్స్. కదా! సో, యెస్. మేమందరం ఈక్వల్‌గా అభిమానించినాం. అవును. అభిమానించిన తర్వాత జగన్ గారు సమస్యలో ఉన్నప్పుడు లీడ్ చేసింది ఎవరంటే షర్మిల గారు. అవును. యాస్ ఎ కోర్ లీడర్. యెస్. ఆమె తెలంగాణ అంతా పాదయాత్ర చేసినప్పుడు హ్మ్. ఆ రోజు కూడా నేను పాదయాత్రలో ఉన్నా. ఆ! అంటే ఆ రోజు కూడా మేము ఒక మహిళ అయి ఉండి ఇంత చేస్తుంది అనే ఇన్స్పిరేషన్‌తో హ్మ్. స్టిల్ టుడే ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆమెతో ఉన్నాం. హ్మ్. నాకు పార్టీ పరంగానో లేకపోతే లబ్ధి కోసమో చేయాల్సిన పని లేదు. హ్మ్. అలా కొందరు వెళ్తా ఉంటారు, వస్తా రైట్. ఉంటారు. రైట్. ఇది ఫ్లో. కానీ నిజంగా అభిమానించే వాళ్ళు షర్మిల గారితో ఉంటారు. హ్మ్. అందుకే నేను ఒకటి చెప్తానండి. మేము స్టార్టింగ్ వైసీపీ పెట్టినప్పుడే చెప్పానండి. వైఎస్ఆర్‌టీపీ పెట్టినప్పుడు ఒక హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసాం. హ్మ్. ఐయామ్ విత్ షర్మిలక్క అని. అంటే ఆమె యాస్ ఎ నాయకురాలు మంచిగున్నా, చెడుగున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా వి ఆర్ విత్ షర్మిలక్క. హ్మ్. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇగ ఎప్పుడు మీరు 100% షీ ఈస్ హ్మ్. మై లీడర్. అచ్చా! సో, ఓకే. ఈ పార్టీలో ఉన్నా, ఇంకో రకంగా ఉన్నా, అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా షీ ఈస్ మై లీడర్. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? కొండా రాఘవరెడ్డి గారి మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? 100% ఇంకొకసారి చూస్తామండి. హ్మ్. ఆ పరిణామాలు కూడా ఆలోచిస్తాం. ఆ! ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే మోర్ దాన్ ఒక పొలిటికల్ కాకుండా ఇది పర్సనల్ క్యారెక్టర్ పైన అసోసియేషన్ అవుతా ఉంది. హ్మ్. దాన్ని చూస్తూ ఊరుకోము. ఓకే. డెఫినెట్‌లీ మా పరిధిలో ఉన్నంత వరకు విల్ సీ నెక్స్ట్ టైమ్. హ్మ్. గ్యారంటీ. రైట్. అంటే ఇప్పుడు ఇట్లాంటి అంటే ఇట్లాంటి దాడులు షర్మిల గారి మీద అంటే రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక ఇలా జరుగుతుందంటారా? 100%. 100%. నిజంగా ఆస్తులేనా? లేదు, లేదు. మీకు అదే చెప్తున్నా అండి. ఆస్తుల కోసమైతే షర్మిల గారు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కదండీ! మీరు ఆ! అర్థం ఆ! చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫర్ ఆ! ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లా. హ్మ్. ఎందుకు కాంప్రమైజ్ కావట్లా? మాకు న్యాయం జరగలేదనేది మా పోరాటం. అవును. అంతే తప్ప మేము కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో ఇది 4 రూమ్‌లో మాట్లాడుకునే టాపిక్ కాదు కదా! హ్మ్. 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 సో, ఇంకొకటేంటంటే కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇదంతా డిస్కషన్. నిన్న విజయమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గదా! దయచేసి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవద్దు. కరెక్ట్. ఇది మా కుటుంబ వ్యవహారం. దయచేసి వదిలేయండి అని అన్నారు. అవును. సో, ఇప్పుడు దీనికి ఎట్లా ముగింపిస్తారు ఈ కేస్‌కి? 100% విజయమ్మ దయచేసి అన్నారంటే కొంత మూర్ఖులు చేయటం ఎంత బాధపడ్డదో మీరు ఆలోచించండి. ఎందుకంటే అది ఈ రోజైనా, రేపైనా ఫ్యామిలీ సార్ట్ ఔట్ చేసుకుంటారు. హ్మ్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది. అవును. నేనేమంటానంటే మనం పర్సనల్‌గా ఫ్యామిలీ పరంగా ఎళ్లి మీరు నేను ఒక ఆయన ఎమ్మెల్యే లిస్ట్ అవుతా ఉండు. హ్మ్. మీకు ఈ ఆస్తి ఇచ్చిండు, ఆ ఆస్తి ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండని. హ్మ్. ఒకటే అడుగుతాను నేను మిమ్మల్ని మీడియా పరంగా. అవును. ఆయనకు ఆ లిస్ట్ ఎవరు ఇచ్చారండి? హ్మ్. ఎవరో ఇయ్యాలి గా లిస్ట్. కరెక్ట్. నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక ఎమ్మెల్యేవు వైసీపీలో ఇంతమంది ఎమ్మెల్యేలలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు.
అని నీకు పిలిచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా లిస్ట్ ఇచ్చాడా ఉమ్, అన్న మా చెల్లెకి ఈ ఆస్తి ఇచ్చిన అని చెప్పి ఇచ్చిందా ఉమ్. ఎందుకు అంత క్రియేట్ చేస్తారు అంటే ఆస్తి పంపకాలు జరిగినాయని అంటున్నారు కదా అందరూ. అదే అండి నేను ఏమంటా అలా జరగడం వేరు ఆ, ఇచ్చిన వేరు వీళ్ళు పేపర్ పట్టుకొని లిస్ట్ అవుతా ఉన్నారు ఇది 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 అని ఆ, ఆ లిస్ట్ ఎవరో ఒకరు ఇవ్వాలి కదండి కరెక్ట్. లీకేజ్ జరగాలి కదా లిస్ట్ తప్ప అది. 100% అండి వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అని నలుగురికి తెలుసు ఓకే ఈ 5వ వ్యక్తి ఎత్తికేసి వచ్చినట్టు నేను ఓకే ఓకే ఓకే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ప్రెస్లో మాట్లాడాలి ఏదో వాళ్ళ మూమెంట్ ఉండాలి డిస్కషన్ ఉండాలి అని చెప్పి మాట్లాడే విధానం తప్ప ఇంకొకటి లేదు ఉమ్, ఇప్పుడు వీళ్ళిద్దరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏ అన్న కూడా ఒక చెల్లిని అట్లా మాడితే సహించాడు అవును ఏ కొడుకు కూడా ఒక తల్లి గురించి మాట్లాడితే సహించాడు అవును. ఎంత శత్రువులైనా సరే. శత్రు మిత్రులు పక్క పెట్టండి ఇది అవును, పర్సనల్ అవును. సహించాడు వీళ్ళకి ఆ ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు రైట్. ఫైనల్గా మీరు రాఘవరెడ్డి గారికి కానీ ఇంకొక క్యాండిడేట్కి కానీ మీరు ఏమన్నా వార్నింగ్ లాంటివి ఏమైనా ఇవ్వదలుచుకున్నారా మీ పార్టీ తరఫున? అన్న ఇప్పుడు ఇదేంటంటే వార్నింగ్లు మనం కొట్లాడడం కాదు సబ్జెక్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్ విజయమ్మ గారు చెప్పినట్టు దయచేసి మీరు ఇన్వాల్వ్ కాకండి ఒకటి కానీ మీరు ఈ మ్యాటర్ పక్కకు పెట్టి షర్మిల గారిని పర్సనల్గా తిరుగుతూ ఉన్నారు కదా దాన్ని సహించే ప్రసక్తే లేదు. రైట్. ఆమె ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి వైఎస్ఆర్ అభిమాని షర్మిల గారితో ఉన్నారు. ఎక్కడ కూడా మిమ్మల్ని పర్సనల్గా మాట్లాడితే సహించేదే లేదు. అంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంత బాగుందా? ఏం లేనట్టుందిగా. అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇది మీరే మాట్లాడుతున్నారు అది మీరే మాట్లాడుతున్నారు ఏం లేని ప్లేస్లో షర్మిల గారు పోరాడుతున్నారు అంటే మీనింగ్ ఏంటండి? ఆమె నాయకులు అయితే కదా ఆమె వెంట ఇంతమంది ఉంటాయి కదా ఇప్పుడు దుకాణం నడిచేది నాకు ఎలా నడుస్తుంది? సో డెఫినెట్లీ ఎస్ కష్టాలు ఉన్నప్పుడే నిలబడేవాడే నాయకుడు. కాంగ్రెస్ పార్టీ శ్రీరామన్ నమ్మి కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత అప్పయిపోయినప్పుడు అక్కడ జీరో ఉందా అధికారంలో ఉన్నామని కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యత కట్టుబడే కార్యకర్తనే వైఎస్ షర్మిల గారు. రైట్. ఏమన్నా అంటే షర్మిల గారి సారథ్యంలో ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఎందుకంటే కాంగ్రెస్ అంటే జనాలకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో కొంచెం కోపం. నేను చెప్తాను ఇప్పుడు మీరు అన్నట్టు అన్నదమ్ములకు ఎట్లా కొట్లాట అవుతుందో మనకు 2 రాష్ట్రాలు విడిపోయాయి కొట్లాట అయిపోయింది. ఈరోజు మళ్ళీ అందరం కలిసే ఉన్నాం మనం ఇది వాస్తవం. అంటే ఏదో 2-3 మాట్లాడడం తప్ప రియాలిటీగా కలిసే ఉన్నాం. అంటే వాళ్ళ పనులు వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఉన్నారు మన బిజినెస్ పనులు ఇది మనకి షాప్ ఉంది అంటే ఆడ ఒక బ్రాంచ్ ఉంది అక్కడ ఒక హెడ్ ఆఫీస్ ఉంది ఇక్కడ బ్రాంచ్ ఉంది అంటే ఎవరి వ్యాపారం వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా మీరు అన్నారు కదా అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ అని అన్న మీరు ఇదే డిబేట్లు ఇవన్నీ ఒక 2 years బ్యాక్ ఎవరైనా అనుకున్నారన్నా కాంగ్రెస్ తెలంగాణలో వస్తుందని? ఎందుకంటే బీఆర్ఎస్ బాగుంది రాదు అనుకున్నారు. కానీ రాజకీయం అనేది నాయకుల చేతిలో లేదు ప్రజల చేతిలో ఉంది. ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు. డెఫినెట్లీ ప్రజలు ఆశీర్వదించినప్పుడు ఎనీ మిరాకిల్ కెన్ హ్యాపెన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఒక్క మనిషి చెప్పాలి అస్సలు పెద్ద సవాల్ పెట్టారు ఇట్లాంటి సీట్లు వస్తాయని రియాలిటీ అవునా కదా. అలాంటిది మిరాకిల్ ఎప్పుడైనా జరగచ్చు జరగకుండా ఏమి ఉండదు. రాజకీయం అనేది ఈ మైకులు పెట్టుకొని 4 నాయకులు మాట్లాడతాయి కాదు. రాజకీయం అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రతి ప్రజలు ప్రతి గ్రామాన పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. షర్మిల గారి కెపాసిటీ ఏంటి, అపోజిట్ ఉన్న టీడీపీ కెపాసిటీ ఏంటి, అపోజిట్ ఉన్న పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటి, అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ ఏంటి అని అందరు గమనిస్తూ ఉన్నారు. దాని కూడా ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ డూ మిరాకిల్స్.